ఏప్రిల్ ఏప్రిల్ మంత్ మనకు నమస్తే అండి, నేను డాక్టర్ రవిచందర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ సర్వీసెస్ ఎట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో ఏప్రిల్ మంత్ మనకు ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ఉంటుంది. అండ్ తీసుకున్నట్టయితే మిగతా వెస్ట్తో కంపేర్ చేసినట్లయితే ఇండియాలో మౌత్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, నోటికొచ్చే క్యాన్సర్లు మనకు అన్నిటికంటే మోస్ట్ కామన్ క్యాన్సర్, పర్టికులర్లీ మెన్, అంటే పురుషుల్లో దట్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్ మనకు. అందుకని చెప్పేసి ఈ అవేర్నెస్ అనేది చాలా 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 అవసరము అని చెప్పి అంటున్నాం. అండ్ రెండవది ఏంటి అని చెప్పంటే, ఈ క్యాన్సర్స్ అన్నీ మనకు వచ్చేది ఏజ్ గ్రూప్లో మిగతా క్యాన్సర్లో వచ్చినట్టుగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో రావు. వీళ్ళందరిలో కూడా మనం 30 నుంచి 40 ఏళ్ళ వయసులో ఈ క్యాన్సర్లన్నీ చూస్తుంటాం. సో అందుకని చెప్పంటే మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తుంటుంది. దట్స్ వై ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటుంది. సో ఓరల్ క్యాన్సర్ అనేది మనకు ఎందుకు వస్తుంది? నెంబర్ 1, అన్నిటికంటే ముందుగా చెప్పేది ఒకటి, ఇది తంబాకు తినడం వల్ల వస్తుంది. అది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటి అని చెప్పంటే ఎవరు మానట్లేదు. బట్ కొంత అవేర్నెస్ క్రియేట్ అయితే ఈ తంబాకు నుంచి వాళ్ళు కనుక అవాయిడ్ చేయగలిగితే కొంతవరకైనా మనకు తగ్గుతుంది అనేది ఉంటుంది. తంబాకు అనేదే కాదు, ఇప్పుడు మనకేంటి అంటే ఎనీ ఫామ్, మనకు గుట్కా ఖైనీ అంటారు, లేదంటే పాన్ జర్దా వేసుకుంటారు. సో ఎనీ ఫామ్ ఆఫ్ తంబాకు దేనితోటైనా కూడా మనకి మౌత్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి. పర్టికులర్లీ బొగ్గకు పెట్టుకుంటారు కాబట్టి బొగ్గకు సంబంధించిన క్యాన్సర్లు అనేవి వీళ్ళల్లో చాలా కామన్గా చూస్తాం. ఏమవుతుంది దీనివల్ల? ఇటువంటి క్యాన్సర్లు వచ్చినప్పుడు ఆపరేషన్లో ట్రీట్మెంట్ ఏముంటుంది? ఆపరేషన్ ద్వారా, రేడియేషన్ ద్వారా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఆపరేషన్ చేయడము అంటే దవడ దగ్గర వస్తుంది కాబట్టి దవడలు తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? లైఫ్ లాంగ్ పేషెంట్ నార్మల్ డైట్ అనేది తినడానికి వీలు కాకుండా అయిపోతుంది. ప్లస్ ఈ తంబాకు తిని సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నోట్లో అసలు కారం కూడా తగలనివ్వదు. స్లోగా నోరు దగ్గరికి వస్తూ నోరు మూసుకుపోవడం కూడా జరుగుతుంది. సో ఇన్ని జరుగుతున్నా, ఇంత కనుక ఫుడ్ ఇవన్నిట్లో కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నా కూడా మానలేకుండా ఉన్నారు. సో ఇవన్నీ తెలుస్తాయి, ఇవన్నీ జరుగుతాయని తెలిస్తే కనీసం తంబాకు నుంచి దూరంగా ఉంటే ఈ క్యాన్సర్లు అనేది మనం తగ్గించగలుగుతామనే అవగాహన వాళ్ళకి కల్పించాలి అనేది మెయిన్ ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇదే టైంలో క్యాన్సర్ చికిత్సలో కూడా మనకు అధునాతమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పులతో ఏమవుతున్నాయి అని చెప్పంటే, ఇటువంటి పేషెంట్స్లో కలిగేటువంటి మీకు ఇందాక మేము చెప్పినటువంటి తినలేకపోవడము, చేయడము, ఇటువంటి వాటన్నిటి నుంచి కొంతవరకు మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం. అంటే ఏంటి, ఇంతకుముందు ఆపరేషన్ చేస్తే ఆ దవడ తీసేశారనుకోండి, ఇక ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఆయన అన్నం తినలేకుండా అయిపోయింది, మెత్తగా తినడము, చేయడము అట్లాంటివే జరిగేవి అనమాట. ఇప్పుడు ఏంటి ట్రీట్మెంట్స్లో మనకు వచ్చింది, ఈ దవడ అనేది మనం బోన్ ద్వారా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నాం. ఇట్లా చేసినట్లయితే ఏంటంటే కనీసం తను ఏదైనా అన్నం అనేది తినడానికి వీలుగా అవుతుంది. లేకపోతే ఇంతకుముందు ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ అయింది అంటే ఇక లైఫ్ లాంగ్ మెత్తటి పదార్థాలు, లేదు అంటే ద్రవ పదార్థాల మీద ఉండాల్సి వచ్చేది. సో అట్లాంటిది లేకుండా మనం ఫ్రీ ఫ్లాప్స్ అంటాము. ఫ్రీ ఫ్లాప్ చేసి బోన్ కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏంటి, ఇటువంటి రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ దవడకి మనం పళ్ళు కూడా పెట్టవచ్చు. సో మళ్ళీ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి స్టేజ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇదే కాకుండా దీంతో పాటుగా ఏంటి, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, తర్వాత రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్తో కూడా నోట్లో కారం తగలకపోవడము, అంటే పొడారిపోవడము, దానివల్ల కూడా తినడానికి కష్టమయ్యేది అనమాట. సో దానికి సంబంధించింది కూడా మనకు అధునాతమైన రేడియేషన్ చికిత్సా పద్ధతులు ఉన్నాయి. సో డాక్టర్ అన్వేష్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ సార్, రేడియేషన్ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డాక్టర్ అన్వేష్ ఇన్లా కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో అనమాట. సో మనకు సార్ చెప్పినట్టు ఇందాక మనకు ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ ఒకటి ఏంటి అంటే ఈ నోటి క్యాన్సర్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు, అట్లనే వాటిని కంప్లీట్ క్యూర్ కూడా చేయొచ్చు అండి. సో ఏంటి అంటే అత్యాధునిక మనకు పరికరాలు వచ్చినప్పటి నుంచి మనం రేడియేషన్ పద్ధతిలో మనము సర్జరీ అయిపోయిన తర్వాత రేడియేషన్ పెట్టినప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే రేడియేషన్ పెడుతున్నప్పుడు అది కాలుతుందేమో, లేకపోతే వేడి కావచ్చు, లేకపోతే కరెంట్ షాక్ కావచ్చు, ఇట్లాంటి చాలా అపోహలు ఉంటాయి చాలామంది. కాకపోతే ఏంటంటే
రేడియేషన్ అనేది ఒక ఎక్స్రే ట్రీట్మెంట్ అండి. అంటే ఒక నార్మల్ ఎక్స్రే ఎలా తీసుకుంటామో అలా ఎక్స్రే ట్రీట్మెంట్ లాగా ఉంటుంది అనమాట. పెయిన్లెస్ ట్రీట్మెంట్, పెయిన్ ఏమి ఉండదు. ఇంతకుముందు పూర్వకాలంలో ఇచ్చే రేడియేషన్స్ ఎలా ఉండేవి అంటే కొంచెం చర్మం చాలా నల్లబడిపోవడము, చాలా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించేవి. కానీ ఇప్పుడు వచ్చిన అత్యాధునిక టెక్నిక్స్లో ఏంటి అంటే మనము నార్మల్ స్ట్రక్చర్ స్పేర్ చేసుకుంటూ ఎక్కువ రేడియేషన్ డోస్ పెంచుకుంటూ మనము ఆ నార్మల్ స్ట్రక్చర్ స్పేర్ చేస్తున్నాం. తద్వారా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటూ కంప్లీట్ క్యూర్ వరకు తోడ్పడుతుంది అనమాట. సో దీంట్లో విభాగాలు ఏంటి అంటే ఐఎంఆర్టీ అని టెక్నిక్ అంటాము, ర్యాపిడ్ ఆర్క్ అని టెక్నిక్ అంటాము, ఐజీఆర్టీ అని టెక్నిక్స్ అంటాము అనమాట. ఈ టెక్నిక్స్ ద్వారా ఏంటి అంటే వాళ్ళకి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని కాదు, కానీ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో వాళ్ళకి ఇవన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్. మరి ఈ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్తో వాళ్ళకి ట్రీట్మెంట్ మొత్తం వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి అంటే అది డెత్ సెంటెన్స్ లాగా అనుకుంటూ ఉంటారు అనమాట. అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇక్కడికి ఇంకా ఎవరు చూడరు కావచ్చు, లేకపోతే లైఫ్ ఇక్కడికి అయిపోతుంది కావచ్చు అనుకుంటూ ఉంటారండి. కాకపోతే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఏంటంటే వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలామందికి ఉంటాయి. సో ఈ అవేర్నెస్ అందరికి పెంచుతున్నప్పుడు ఏంటి అంటే ఒక ధైర్యం వస్తుంది చాలామందికి. ఓకే, నాకు క్యాన్సర్ ఉన్నా కానీ ఏం కాదు, నాకు ట్రీట్మెంట్ మొత్తం దొరుకుతుంది నాకు బయట. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నేను నార్మల్గా మళ్ళీ బిహేవ్ చేయగలుగుతాను, ఇది టెంపరీ ఫేస్ ఆఫ్ లైఫ్ మాత్రమే నాకు అనే ధైర్యం వచ్చినప్పుడు చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. టొబాకో తీసుకున్న తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల టైం పడుతుంది అనేది ఎందుకు అని చెప్పంటే ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ యూసేజ్ తర్వాత మనకు ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కామన్గా చూసే ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఏమంటాం, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం అనమాట. సో దాంతో ఏమవుతుంది, మనకు ఈ బుగ్గల్లో తెల్ల చారకల్లాగా వస్తాయి, రైట్. ఒక్కోసారి ఎరుపు అవుతుంది. అది పోను ఏమవుతుంది అని చెప్పంటే మన కారం తగిలినప్పుడు మంట రావడం చేయడం ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం, అంటే క్యాన్సర్ కంటే ముందుండేటువంటి దశలు. దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే పోను మనకు అది స్లోగా క్యాన్సర్ కింద మారుతుంది. సో మన అన్ఫార్చునేట్ అంటే దురదృష్టం ఏంటంటే 15-16 ఏళ్ళకే వీళ్ళు గుట్కాలు తినడం స్టార్ట్ చేసేస్తారు. అయ్యేసరికి ఏమంటే అక్కడి నుంచి మనకు 10-15 ఏళ్ళకి అయ్యేసరికి అంటే దాదాపుగా 30 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి ఈ క్యాన్సర్లన్నీ వస్తుంటాయి. అదే కదా మీకు చెప్పింది ఏంటి అని చెప్పంటే మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అంటే వాళ్ళు పని చేయాలి, ఇంటిని నడిపించే వాళ్ళు. సో ఇటువంటి ఏజ్లో వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళు పని చేయడానికి వీలు లేకుండా అయిపోతుంది, రైట్. అక్కడి నుంచి వాళ్ళు బతికినన్ని రోజులు సరైన ఆహారం తీసుకోలేరు, సరిగా ఏది తినలేరు, ఇటువంటి బాధపడుతూ బతకాల్సి వస్తుంది. రెండవది ఏంటి, ఈ రిస్క్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కనీసం 2 ఏళ్ళు తిన్నా కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నేను 1-2 సంవత్సరాలు తిని బంద్ చేశాను కదా అనుకుంటే దాని ఎఫెక్ట్ ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు కూడా ఉంటుంది మనకు. సో మనం బంద్ చేసిన దగ్గర నుంచి రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది, కానీ రిస్క్ పూర్తిగా తగ్గడానికి 10 ఏళ్ళు పైనే పడుతుంది. తెలుసుకున్నప్పుడు ఎంత తొందర బంద్ చేస్తే అంత మంచిదంట. ఏదంటారు, క్యాన్సరస్ చేంజెస్ ఉంటాయి కొన్ని మనకు, అంటే చేసినప్పుడు నోట్లో తెలుస్తూ ఉంటాయి, ఆ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అంటే మేము చెప్పాను కదా, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాము, ల్యూకోప్లేకియా ఏమంటాం అంటే నోట్లో ఒక తెల్ల ప్యాచ్ లాగా తయారైపోతుంది. లేదు అంటే ఎరిథ్రోప్లేకియా అంటాం, అంటే ఎరుపు రంగులో చిన్న ప్యాచ్ లాగా వస్తుందన్నమాట. ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. సో ఇటువంటి ఏమైనా చేంజెస్ కనిపించినప్పుడు వెంటనే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం ఈ క్యాన్సర్ని అంటే ప్రివెంట్ చేయడానికి వీలుగా అవుతుంది. అంటే క్యాన్సర్ కింద మారకముందు తొలి దశలో గుర్తించామనుకోండి, అప్పుడే ట్రీట్ చేసుకుంటే మనం క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేయవచ్చు. స్త్రీ పురుషులు అనే సంబంధం లేదు, ఎవరు తిన్నా తంబాకు తిన్నప్పుడు తప్పనిసరిగా రిస్క్ ఉంటుంది. ఉత్తగా తంబాకు వేసుకోవడం ఒకటి, అది కాకుండా ఇదేమంటారు కాసు కలుపుతారు, లైమ్ అంటారు, స్లేక్ లైమ్, అది కలిపినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటారా, ఆ లైమ్ తీసుకున్నట్టయితే కనుక మనం తీసుకున్నదంతా కూడా మన బాడీలోకి వెళ్ళడానికి అది ఫెసిలిటేట్ చేస్తుంది. అందుకే ఆ 2 కలిపినప్పుడు ఒక్కటేసారి ఎక్కువ కిక్ అంటారు, అట్లా తీసుకుంటారు. కాబట్టి అట్లా కలిపినప్పుడు రిస్క్ అనేది ఇంకా పెరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైనా డ్రింకింగ్ అలవాటు ఉందనుకోండి, వాళ్ళలో అంటే ఇది వేసుకోవడము తాగడము 2 కలిపి చేసినట్టయితే కనుక రిస్క్ అనేది మనం ఏంటాము మామూలుగా తంబాకుతో వచ్చే రిస్క్ కంటే దాదాపుగా మనము ఏమంటాము కనీసం 3 నుంచి 4 రెట్లు రిస్క్ పెరుగుతుంది. అంటే తంబాకు తింటూ ఆల్కహాల్ తాగుతూ ఇట్లా ఉన్నట్టయితే కనుక. సో
ఇవన్నీ కూడా ప్రమోటర్స్ అన్నమాట. అసలు కాజ్ చేసేది మనకు తంబాకైనా కూడా దాంతోపాటుకి ఈ కాసు ఇట్లాంటివి కలపడం, అంటే మనం జర్దపాన్ తిన్నప్పుడు అవన్నీ కలుపుతారు, లేదు అనుకుంటే ఖైనీ రెండు కలిపేస్తారు. ఈ రెండింటిదే కాకుండా మనం ఇది ఆల్కహాల్ తీసుకోవడం చేయడం ఇవన్నీ కలిపినప్పుడు ఏమవుతుందంటే దీంతో వచ్చే క్యాన్సర్ రిస్క్ అనేది మనకు 3 to 4 times పెరిగిపోతుంది. తిన్న ఆహార అలవాట్లతోటి ఇవన్నీ క్యాన్సర్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే ఏంటి, నెంబర్ 1 ఫుడ్ అండి. ఫుడ్లో ఏమైపోయింది మనకు, మనం ఇంట్లో తయారు చేసుకొని తినే ఫుడ్ దగ్గర నుంచి మారిపోయి బయట తినడం అలవాటైపోయింది. సో ఇంట్లో తినే ఫుడ్ కూడా ఏంటి అని చెప్పంటే మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్, అంటే కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా ఉండేది. నాన్ వెజ్ ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి కొంచెం తినడం అట్లా జరుగుతుండేది. సో ఇప్పుడు ఇట్లా బయట తినడం ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఏమైపోయింది, బయట తినేది ఏదైనా కూడా ఉంటాయి కదా, చికెన్ బర్గర్లు ఇట్లాంటి అంటారు. సో నాన్ వెజ్ తినడం అనేది ఎక్కువైపోయింది. రెండవది ఏమైపోయింది, దాంతోపాటుగా నాన్ వెజ్లో రెడ్ మీట్ అంటాం, అంటే ఏంటి మటన్ బీఫ్ ఇట్లాంటివి ఎక్కువ తిన్నట్టయితే వాళ్ళలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటాం. మూడవది ఏమైపోయింది, దీంతో పాటుగా బయట తినే వాటిన్నిటిలో హై ఫ్యాట్ డైట్, హై షుగరీ డైట్స్ ఉంటాయి. దానివల్ల ఒబేసిటీ పెరగడము, దీనివల్ల కూడా క్యాన్సర్ రిస్క్ అనేది పెరగడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనం అంటే బయట తినడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఈక్వల్ టు సిగరెట్స్ అంటాం. అంటే మనం సిగరెట్ తాగితే ఎంత రిస్క్ అంటున్నామో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటాము, సిట్టింగ్ ఈజ్ ఎ న్యూ స్మోకింగ్ అని చెప్పి ఒకటి వినుంటారు మీరు చాలాసార్లు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం. సో అది కూడా మనకు ఇవన్నిటి కూడా ఏంటి అంటే ఒకటొకటి తోడుగా అన్నీ యాడ్ అవుతూ మనకు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది పెంచుతూ ఉంటాయి. సో ఏమంటాం, స్మోకింగు, ఆల్కహాల్ పెరగడము, ఆల్కహాల్ ఇంక్రీజ్ అయింది తాగడం అనేది, పర్టికులర్లీ లేడీస్లో కూడా పెరిగిపోయింది అది. స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇది కాకుండా ఇంకోటి ఏమంటాము, స్మోక్డ్ బార్బెక్యూడ్ ఫుడ్స్ అంటారు. అంటే ఇవి మన ఇవి ఉంటాయి కదా, గిబాబ్లు ఇట్లాంటివి అనేవి, వాటి ఇంటేక్ కూడా చాలా పెరగడం జరిగింది. సో వీటన్నిటితోటి ఏంటి అని చెప్పంటే ఈ లైఫ్ స్టైల్ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగాయి. లైఫ్ స్టైల్ క్యాన్సర్స్ అంటే ఏమున్నాయి, కామన్గా మనం చూసేది ఏంటి, నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, నెంబర్ 2 కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం, అంటే పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్స్. ఒబేసిటీ తోటి ఏంటి, లివర్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, గర్భసంచిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. ఇవన్నీ కూడా మనకు పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ తగ్గించడం అనేది ఏంటి అని చెప్పంటే గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ అంటాం. అంటే మనం ఇంతకు ముందు ఉన్నటువంటి పాత ఆహారపు అలవాట్లకి షిఫ్ట్ కావడము, అంటే ఏంటి, మోర్ ఆఫ్ న్యూట్రిషియస్, అంటే హోల్ మీట్, అంటే హోల్ ఫైబర్ డైట్స్ అంటాం, రైట్. అవి తీసుకోవడము, ఆకుకూరలు లాంటివి ఎక్కువగా తీసుకోవడము, అండ్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా వెళ్ళడము, నాన్ వెజ్ తగ్గించుకోవడము, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాట్, పర్టికులర్లీ చీజ్లు, బటర్లు ఇట్లాంటివన్నీ తగ్గించుకోవడము, అండ్ ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడము, అండ్ జంక్ ఫుడ్ తగ్గించేసుకోవడము, అండ్ అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ 3 to 4 times per week అంటాం. అంటే ఇవన్నీ స్టాండర్డ్గా, ఇది ఓన్లీ క్యాన్సర్కే కాదు, ఎటువంటి అంటే గుండె జబ్బులకి సంబంధించి కూడా దాదాపుగా ఇటువంటివే చెప్తుంటాం. సో మన చేంజ్ అయిన లైఫ్ స్టైల్ తోటే వస్తున్నటువంటి జబ్బులు, మనం కొని తెచ్చుకునే జబ్బులు ఇవి, అంతేగాని దాంట్లో వచ్చేవి కాదు. సో ఈ సింపుల్ అలవాట్లను మార్చుకున్నట్టయితే దాదాపుగా మనం చెప్తాం కదా 50 to 60% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం తగ్గించగలుగుతాం.